ఇన్ని సాక్ష్యాలు పెట్టుకొని కేవలం విక్టిమ్ చెప్తున్న సాక్ష్యాన్ని మాత్రమే పరిగణలోకి తీసుకోవాలి అనుకోవడం కరెక్ట్ కాదు యువర్ ఆనర్. నా క్లయింట్ టామే ఈ రాణి మీద అత్యాచారం చేశాడు అనడానికి కావలసిన సరైన సాక్ష్యాలు ఉంటే చూపించమనండి యువర్ ఆనర్. పీపీ గారు, ఈ సతీష్ తనంతట తానుగా వచ్చి పోలీసులకు లొంగిపోయాడు. మెడికల్ రిపోర్ట్స్ కూడా ఇతనే నేరం చేశాడని ప్రూవ్ చేస్తున్నాయి. అది కాదు అని నిరూపించడానికి మీ దగ్గర ఏమైనా సాక్ష్యాలుంటే ప్రవేశపెట్టండి. యువర్ ఆనర్, నేనొకసారి సతీష్ వాళ్ళ నాన్నగారు వెంకటేశ్వరరావు గారిని ప్రశ్నించడానికి కోర్టు వారిని పర్మిషన్ కోరుతున్నాను. పర్మిషన్ గ్రాంటెడ్. నమస్తే సార్. వెంకటేశ్వరరావు గారు, మీ అబ్బాయి రాణిని అత్యాచారం చేశాడు అని మీరు నమ్ముతున్నారా? అవును. రాణి మీద మీ కొడుకే అఘాయిత్యం చేశాడు అని మీరెలా నమ్ముతున్నారు? అతనేమైనా మీతో చెప్పాడా? నా కొడుకు తన ఫ్రెండ్స్తో కలిసి ఈ విషయం గురించి మాట్లాడుతూ ఉంటే నేను విన్నాను. కోపం వచ్చి 4 కొట్టాను. అప్పుడే నిజమంతా చెప్పేశాడు. ఇలాంటి తప్పు చేసిన వాడు నా ఇంట్లో ఉండడానికి వీల్లేదు అని నేనే స్వయంగా తీసుకుని వెళ్ళి పోలీస్ స్టేషన్లో అప్పగించాను. మీరు నిజంగా చాలా గ్రేట్ వెంకటేశ్వరరావు గారు. ఎందుకంటే ఇంత నిజాయితీగా ఉండే తల్లిదండ్రులు ఈ రోజుల్లో ఉండడం నిజంగా చాలా ఆశ్చర్యకరం, సంతోషం కూడా. వెంకటేశ్వరరావు గారు, మీ అబ్బాయి ఇంతకు ముందు ఇలాంటి కేసుల్లో ఏమైనా ఇన్వాల్వ్ అయ్యాడా? లేదు, ఎప్పుడూ ఇన్వాల్వ్ కాలేదు. ఫస్ట్ టైం తెలుసుకున్నాను. తెలుసుకోగానే వెంటనే పోలీసులకు అప్పగించాను. ఆహా, నిజంగా మీ అబ్బాయి ఇంతకు ముందు ఎలాంటి కేసుల్లోనూ ఇన్వాల్వ్ కాలేదు అని గట్టిగా చెప్పగలరా? లేదు, ఇన్వాల్వ్ కాలేదు. నోట్ దిస్ పాయింట్ యువర్ ఆనర్. ఇక మీరు వెళ్ళొచ్చు. యువర్ ఆనర్, ముద్దాయి సతీష్ ని ఒకసారి క్రాస్ ఎగ్జామిన్ చేయడానికి పర్మిషన్ కోరుతున్నాను. పర్మిషన్ గ్రాంటెడ్. మిస్టర్ సతీష్, మీకు ఈ రాణికి ఎప్పటి నుంచి పరిచయం? నాకు రాణికి పరిచయం లేదు. మరి తన మీద అత్యాచారం ఎలా చేశావు? నేను నా ఫ్రెండ్స్తో కలిసి మందు పార్టీ చేసుకొని వస్తున్నాను. తను ఒంటరిగా కనిపించింది. నా మూడ్ చేంజ్ అయింది. తనని తీసుకుని వెళ్ళి రేప్ చేశాను. ఆ తర్వాత తనను అక్కడే వదిలేసి వెళ్ళిపోయాను. ఇదంతా ఎప్పుడు జరిగింది? పోయిన నెల 10వ తేదీన టైం సాయంత్రం 4-5 ప్రాంతంలో. యువర్ ఆనర్, ఈ సతీష్ చెప్పేది అబద్ధం. పోయిన నెల 10వ తేదీన ఈ సతీష్ విజయవాడలో ఉన్నాడు. అక్కడ జరిగిన ఎమ్మెల్సీ శ్యామలరావు హత్య కేసులో ఈ సతీష్ ఇన్వాల్వ్ అయి ఉన్నాడు. అబ్జెక్షన్ యువర్ ఆనర్. పీపీ గారు ఆధారాలు లేకుండా నిందితుడిని బెదిరిస్తున్నారు. అసలు అతను విజయవాడలో ఉండే ఛాన్సే లేదు. అంత నమ్మకంగా మీరెలా చెప్తున్నారు? ఈ సతీష్ 10వ తేదీన ఇక్కడే ఉన్నట్టు ఆధారం మీ దగ్గరుందా? పోనీ మీరన్నదానికి ఆధారం ఉందా? ఉంది. యువర్ ఆనర్, ఆ హత్య కేసులో అనుమానితుల లిస్టులో సతీష్ అనే పేరుంది. ఆ రోజు పేపర్లో కూడా ఆ పేరుని పోలీసులు ప్రెస్కి రిలీజ్ చేశారు. చూడండి. ఈ కేసు నుంచి తప్పించుకోవడం కోసం ఆ రోజు తను ఈ రాణిని మానభంగం చేశాను అని ఒప్పుకుని కావాలనే సరెండర్ అయ్యాడు. ఇదంతా ఈ తండ్రి కొడుకులు కలిసి ఆడుతున్న డ్రామా. లేదు సార్, నాకు అతనికి ఏ సంబంధం లేదు. మరి పేపర్లో నీ పేరుంది కదా? అబ్జెక్షన్ యువర్ ఆనర్. పేపర్లో వచ్చిన పేరు అతని పేరు ఒకటైనంత మాత్రాన ఆ అక్యూజ్డ్ ఈ సతీష్ ఒకటే అంటే ఎలా? దిస్ ఈజ్ రెడిక్యులస్. యువర్ ఆనర్, పోయిన నెల 9వ తేదీన
సతీష్ హోటల్ అలంకార్లో రూమ్ తీసుకున్నాడు. అతని పేరునే రూమ్ బుక్ అయింది. రూమ్ బుకింగ్ అప్పుడు ఇతని ఆధార్ కార్డ్ ప్రూఫ్ కింద ఇచ్చాడు. అదంతా అబద్ధం. నేను అసలు విజయవాడలో ఎలా ఉంటాను? ఆ రోజు నేను అసలు అక్కడ లేను. నువ్వు ఆ రోజు హోటల్లో ఉన్నట్టు సీసీ కెమెరా ఫుటేజ్ ఉంది. ఆ కేసులో ఉరిశిక్ష పడుతుంది అని ఈ కేసులో సరెండర్ అయ్యావు. ఏం మాట్లాడుతున్నారండి? ఏది సీసీ ఫుటేజ్ చూపించండి. చూపిస్తే ఛాన్సే లేదు. నేను అక్కడ ఉండను. యువర్ ఆనర్, పీపీ గారు కేసుని పక్కదోవ పట్టిస్తున్నారు. లేదు యువర్ ఆనర్, నిజంగా సీసీ కెమెరా ఫుటేజ్ లో సతీష్ ఉన్నాడు. ఎలా ఉంటానండి? నేను అసలు ఆ టైంలో చల్లపల్లి జైల్లో ఉన్నాను. అసలు ఆ టైంలో అక్కడ ఆగిపోయేవే చెప్పు. యువర్ ఆనర్, ఇతను ఈవ్ టీజింగ్ కేసులో 1 నెల రోజులు జైలు శిక్ష పడి చర్లపల్లి జైల్లో పోయిన నెల 8వ తేదీ వరకు జైల్లో ఉన్నాడు. ఇతని రిలీజింగ్ ఆర్డర్ రావడం 3 రోజులు డిలే అయినందున, అంటే పోయిన నెల 11వ తేదీన జైలు నుంచి రిలీజ్ అయ్యాడు. దానికి సంబంధించిన రికార్డ్స్ ఇందులో ఉన్నాయి. ఒకసారి చూడండి యువర్ ఆనర్. ఈ సతీష్ గురించి ఎంక్వైరీ చేసి ఇతని వివరాలు సేకరించాను. ఇతని చేతనే నిజం చెప్పించాలని వేరే కేసులో సంబంధం ఉందని చెప్పాను. కేవలం అసలు నిందితుణ్ణి తప్పించాలనే ఈ సతీష్ ని తెర మీదకి తీసుకొచ్చారు. కానీ తొందరలో అతను 11వ తేదీ వరకు జైల్లో ఉన్నాడన్న సంగతే మర్చిపోయారు. సో ఇతను చెప్పింది అబద్ధం. ఇతనే నేరస్తుడు అని ఇచ్చిన ఆ మెడికల్ సర్టిఫికెట్ అబద్ధం యువర్ ఆనర్. ఇక నీ డ్రామా అయిపోయింది, వెళ్ళు. యువర్ ఆనర్, టామ్ రాణిని కిడ్నాప్ చేసి తీసుకువెళ్లాడు అని నిరూపించడానికి చోటు అనే ప్రత్యక్ష సాక్షిని మీ ముందుకి ప్రవేశపెట్టడానికి పర్మిషన్ కోరుతున్నాను యువర్ ఆనర్. పర్మిషన్ గ్రాంటెడ్. చోటు, చోటు నమస్కారం చెయ్యి. నమస్కారం సార్. చోటు, ఆ రోజు రాణిని ఈ టామ్ కార్లో ఎక్కించుకుని తీసుకెళ్ళడం నువ్వు చూసావా? చూశాను మేడం. ఆ రోజు నేను ఫోన్లో వీడియో కూడా తీశాను. ఆ వీడియో నీ దగ్గర ఉందా ఇప్పుడు? లేదు యువర్ ఆనర్, ఆ ఫోన్ని చోటు దగ్గర నుంచి ఎవరో దొంగిలించారు. ఆ ఫోన్ని మేము రికవరీ చేసుకున్నాము. కాకపోతే అందులో డేటా మొత్తం డిలీట్ అయింది. ఆ డేటాని మళ్ళీ రికవర్ చేయడానికి ప్రయత్నిస్తున్నాం. దయచేసి అది కోర్టు ముందు సబ్మిట్ చేయడానికి మాకు కొంచెం టైం ఇవ్వాల్సిందిగా కోర్టు వారిని కోరుతున్నాను. దట్స్ ఆల్ యువర్ ఆనర్. భయంతో చస్తూ బతకలేను. అలా అని భయంతో పారిపోతావా? నువ్వు ఈ సిటీ దాటి వెళ్ళొచ్చేమో కానీ నీ భయాన్ని దాటి వెళ్ళలేవు. నా మాట విని కోర్టు ఆర్డర్ ప్రకారం సరెండర్ అవ్వు. నిన్ను బయటకు తీసుకొచ్చే సంగతి నేను చూసుకుంటాను. నీకు తెలుసు కదా, నేనొక్కసారి మాటిచ్చానంటే వెనక్కి తగ్గను. మీరు ఏం చేస్తారో నాకు తెలియదు మేడం. నాకు 4 గోడలు అంటేనే చిరాకు. అందుకే ఇంట్లో ఉండలేకే బయట పార్టీలకి పబ్బులకి వెళ్తూ ఉంటాను. అలాంటిది జైల్లో 4 గోడల మధ్య ఎలా ఉంటాను? నన్ను వదిలేయండి మేడం. ఐఎమ్ సారీ. టామ్, 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 రేయ్ టామ్, టామ్, నా మాట విను. రేయ్ టామ్, నా మాట వినరా. రేయ్ టామ్, నో. ఆగరా. కొండంత అండగా మేడం గారు ఉన్నారు కదరా. రేయ్ నా మాట వినరా. మేడం చూడండి మేడం.
విరిసిన పువ్వులు, చిరు చిరు ఆశలు, ఈ గలగల ఊసులు, కలబోసి చేసినవి కిలకిల నవ్వులు, వెలపోసి సిరులు కొనలేరెవ్వరు. దేవుడే ఆదివి నుండి పంపిన దీవెనలు, ఎప్పుడు ఈ కోవెలలో వెలిగే దీపాలు, సిరి సిరి మౌవలు, ఆ విరిసిన పువ్వులు, చిరు చిరు ఆశలు, ఈ గలగల ఊసులు. అల్లరంత సిరిమూవలై గల్లు గల్లు మంటే నిలువలేక నిశ్శబ్దమి విసుగు పుట్టిపోదా, సంతోషం కూడా తనకి చిరునామా అవ్వాలని కన్నీరు చేరుకుంది, తెగ నవ్వే మన కళ్ళని. ఈ మణికాంతి వెలుగుతూ ఉంటే, ఈ మణికాంతి వెలుగుతూ ఉంటే చీకటి రాదే కన్నులకెదురుగా. సిరి సిరి మూవలు, ఆ విరిసిన పువ్వులు, చిరు చిరు ఆశలు, ఈ గలగల ఊసులు, కలబోసి చేసినవి కిలకిల నవ్వులు, వెలపోసి సిరులు కొనలేరెవ్వరు. దేవుడే ఆదివి నుండి పంపిన దీవెనలు, ఎప్పుడు ఈ కోవెలలో వెలిగే దీపాలు, సిరి సిరి మూవలు, ఆ విరిసిన పువ్వులు. కాలనేమినిః వీరః శూరः శౌర్యజనేశ్వరः త్రిలోకాత్మా త్రిలోకేశः కేశవः కేశ్యా హరిः కామదేవः కామపాలः కామీకాంతకృతాగమः అనిర్దేశ్యోపవిష్ణుః వీరోనంతో ధనంజయः బ్రహ్మణ్యో బ్రహ్మకృద్బ్రహ్మ బ్రహ్మ బ్రహ్మవివర్ధనः బ్రహ్మవిద్బ్రాహ్మణో బ్రహ్మీ బ్రహ్మజ్ఞో బ్రాహ్మణప్రియः మహాక్రమో మహాకర్మ మహాతేజः మహోరగः. అయిపోయినట్టేనా పంతులు గారు? అయిపోయింది బాబు. ఏంటి నాన్న ఇది? నా పెద్ద కొడుకు చచ్చి 10 సంవత్సరాలైంది. నాన్న, అన్నయ్య చనిపోలేదు. 10 సంవత్సరాల క్రితం ఇంట్లో నుంచి వెళ్ళిపోయిన అన్నయ్యకి ఇలా ప్రతి సంవత్సరం పిండం పెట్టడం మూర్ఖత్వం కాకపోతే ఏంటి నాన్న? ఆ రోజు వాడు మాకిష్టం లేని పెళ్లి చేసుకుని ఈ కుటుంబానికి మానని గాయం చేసిపోయాడు.
అప్పుడే వాడు నా దృష్టిలో చచ్చిపోయినట్టు లెక్క. ఎందుకు నాన్న అంత ద్వేషం? అమ్మని చూడండి ఎంత బాధపడుతుందో. నువ్వు మీ అమ్మ బాధనే చూస్తున్నావు. నేను మొత్తం ఈ ఇంటి బాధని చూశాను. ఆ రోజు నేను ఏం కోల్పోయానో నీకు తెలుసా? వాడి వల్ల ఈ ఇంట్లో రగిలిన చితిమంటలను మా కన్నీళ్లు ఆర్పలేకపోయాయి. ఇంకా రగులుతూనే ఉన్నాయి. అందరూ చనిపోయిన వాళ్ళ ఆత్మశాంతి కోసం పిండం పెడతారు. నేను నా మనశ్శాంతి కోసం పిండం పెడుతున్నాను. డాక్టర్, బయట ఎవరైనా పాప ఫ్లూయిడ్స్కి మ్యాచ్ అయ్యే వాళ్ళు ఉంటే ఆ ఫ్లూయిడ్స్ తెప్పించండి. మేము మాకు తెలిసిన వాళ్ళందరికీ ఇన్ఫార్మ్ చేస్తాం. ఇంకో విషయం ఏంటంటే పాపకి పూర్తిగా క్యూర్ అయ్యే వరకు మంత్లీ ఒక ఇంజెక్షన్ చేయాల్సి ఉంటుంది. దాని కాస్ట్ 25 లక్షల వరకు ఉంటుంది. ఇంకా ముందు ముందు పాప ట్రీట్మెంట్కి చాలా డబ్బు ఖర్చు అవుతుంది. ఎంత ఖర్చైనా పర్లేదు డాక్టర్, నేను భరిస్తాను. పాప బతకాలి. ఆ ఇంజెక్షన్ తెప్పించండి. సరే, అప్పటి వరకు ఈ మెడిసిన్ యూజ్ చేయండి. పద. థ్యాంక్ యూ డాక్టర్. ఇట్స్ ఓకే. పాపకి పుట్టినప్పటి నుంచి ఒక రేర్ డిసీజ్ ఉంది. దాన్ని ఎవరూ గుర్తించలేదు. ఇప్పుడు అది లాస్ట్ స్టేజ్లో ఉంది. మేము ఏం పాపం చేశాం? ఎందుకు ఇలా కష్టాలు పెడుతున్నావు? అన్నం పుణ్యం తెలియని పసి పాపకి ఎందుకు ఇంత పెద్ద శిక్ష వేశావయ్యా? నీకు అసలు మనసే లేదా? బాధపడకు రాదా, స్వీటీకేం కాదు, నేను చూసుకుంటాను అన్నానుగా. ట్రీట్మెంట్కి చాలా పెద్ద మొత్తంలో ఖర్చు అవుతుందంటున్నారు. అంత డబ్బు మీరు మాత్రం ఎక్కడి నుంచి తెచ్చిస్తారండి? ఎక్కడి నుంచైనా తీసుకురావాలి. నేను చేస్తున్న ప్రాజెక్ట్ లాస్ట్ స్టేజ్లో ఉంది. అది ఓకే అయితే మనకి ట్రీట్మెంట్కి కావాల్సిన డబ్బు వస్తుంది. నువ్వు ధైర్యంగా ఉండు, స్వీటీకేం కాదు. ఇంకో మాట, ఈ విషయం పిల్లలకి ఝాన్సీకి అస్సలు తెలియకూడదు. మనం స్వీటీని దత్తత తీసుకోవడానికి కారణం ఝాన్సీయే కాబట్టి ఈ విషయం తనకు తెలిస్తే మనకంటే ఎక్కువ బాధపడుతుంది. పద. అక్క, బావా, డాక్టర్ గారు ఏమన్నారు? ప్రాబ్లం ఏం లేదన్నారు. కొన్ని మెడిసిన్స్ రాసిచ్చారు. స్వీటీని మళ్ళీ హాస్పిటల్కి ఏమైనా తీసుకెళ్ళాలా? అమ్మా, స్వీటీ చచ్చిపోయింది. స్వీటీ చచ్చిపోయింది. స్వీటీ, 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 అమ్మ స్వీటీ, స్వీటీ ఏమైంది? స్వీటీ, స్వీటీ, స్వీటీ. అమ్మ నమ్మేసింది, అమ్మ నమ్మేసింది, అమ్మ నమ్మేసింది. నిన్ను అక్క, ఏంటక్క అంత సీరియస్ అవుతున్నావు? వాళ్ళేదో సరదాగా ఆడుకుంటుంటే ఇలాంటి పిచ్చి ఆటలు ఆడేది ఏంటక్క? నిజంగానే స్వీటీకి ఏదో అయినట్టు అలా బాధపడుతున్నావు? అదేం లేదు ఝాన్సీ, ఇప్పుడే హాస్పిటల్ నుంచి వచ్చాం కదా, కొంచెం అప్సెట్గా ఉంది అంతే. పదండి.
చెప్పండి గౌతమ్ గారు. ఝాన్సీ గారు, ఇంకొక హ్యాకర్ దొరికారు. అవునా? అడ్రస్ షేర్ చేయండి, నేను ఇప్పుడే వస్తాను. ఓకే. సార్, హ్యాకర్ ఎక్కడున్నాడు? ఇదే అతని ఇల్లు. అతను ఒక ప్రొఫెషనల్ హ్యాకర్. ఇంతకుముందు డిపార్ట్మెంట్లోనే పనిచేశారు. అవునా? ఇలాంటి కేసులు ఈయన చాలా సాల్వ్ చేశారు, కానీ ఇప్పుడు అవేమీ చేయట్లేదు. ఎందుకు? ఏమో తెలీదు. డిపార్ట్మెంట్ వల్ల ఆయన ఫ్యామిలీ చాలా పెద్ద సమస్యలో ఇరుక్కుంది. అప్పటి నుండి అతనికి ఈ సిస్టమ్ అంటేనే నచ్చదు. ఇప్పుడు మనం వెళ్ళి అడిగితే ఒప్పుకుంటాడో లేదో కూడా తెలీదు. ఇద్దరం కలిసి వెళ్ళి అడుగుదాం గౌతమ్ గారు. రిక్వెస్ట్ చేద్దాం. మన ప్రయత్నం మనం చేద్దాం. సరే, పదండి. ఎవరు? నేను గౌతమ్ని సార్. మీకు కాల్ చేశాను కదా. ఓ, నేను మీకు అప్పుడే చెప్పాను కదా చేయడం కుదరదని. మళ్ళీ ఎందుకు వచ్చారు? అలా అనకండి సార్, మీరే ఎలా అయినా హెల్ప్ చేయాలి. చూడమ్మా, నేనిప్పుడు చేయట్లేదమ్మా. మీరు ఇంకెవరినైనా చూసుకోండి. సార్ ప్లీజ్ సార్, ఇప్పుడు మీరు మాత్రమే మాకు హెల్ప్ చేయగలరు. ఐఎమ్ సారీ. చూడు, నేను డిపార్ట్మెంట్ ఇన్వాల్వ్ అయిన ఏ కేసు చేయను. సార్, ఇదొక ఆడపిల్ల జీవితానికి సంబంధించిన కేసు సార్. ఇందులో ఉన్న ఎవిడెన్స్ మాత్రమే తనని కాపాడగలదు. మా కోసం కాకపోయినా ఆ అమాయకురాల కోసమైనా చేయండి సార్. ప్లీజ్ ట్రై టు అండర్స్టాండ్ మీ. నేను ఇలాంటి కేసులు చేయలేను. దయచేసి మీరు ఇక్కడి నుంచి వెళ్ళిపోండి. వెళ్ళండి. సార్, ఇలాంటి పరిస్థితుల్లో కూడా నేషనల్ యాంథమ్కి మీరిచ్చే రెస్పెక్ట్ చూస్తుంటే మీకెంత దేశభక్తి ఉందో అర్థమవుతుంది బాబాయ్. కానీ ఆ దేశభక్తి కేవలం సెల్యూట్ చేయడానికి మాత్రమే పరిమితమా బాబాయ్? భారత నారిని భారత మాతతో పోలుస్తారు. అలాంటి అమ్మాయికి న్యాయం చేయడం కోసం మీ హెల్ప్ కోరుతున్నాం. న్యాయం 4 పాదాల మీద నడిస్తేనే దేశం సుభిక్షంగా ఉంటుంది. ఆలోచించండి బాబాయ్. అవిటితనం అంటే కాలో చెయ్యో దెబ్బతిండం కాదు బాబాయ్. ఒకరికి చెయ్యి అందించే సత్తా ఉండి కూడా సాయం చేయలేకపోవడం. డిపార్ట్మెంట్ మీద మీకుండే కోపం ఒక నేరస్తుడు తప్పించుకోవడానికి కారణం కాకూడదు. జనగణమన రాగానే కష్టమైనా సరే నిలబడ్డానికి ట్రై చేశారు. అలానే న్యాయం నిలబెట్టడం కోసం ట్రై చేయండి బాబాయ్. ఒక్క నిమిషం ఆగమ్మా. యురానా, ఇప్పటికే మీకు అసలు విషయం అర్థమై ఉండొచ్చు. ఉదయం రాణిని పోలీసులు 7 గంటల ప్రాంతంలో గుర్తించారు. అప్పుడు తనకు ఏమీ జరగలేదు అని నిజం చెప్పింది. కానీ ఆ రోజు సాయంత్రం 4:20కి ఎఫ్ఐఆర్ రాశారు. లాయర్ ఝాన్సీ గారికి
లాలోని లూప్ హోల్స్ అని తెలుసు కాబట్టి రాణి తను ఇద్దరూ కలిసి నా క్లయింట్ టామ్ ని బ్లాక్ మెయిల్ చేయడానికి ప్లాన్ చేశారు. అబ్జెక్షన్ యువర్ ఆనర్. అబ్జెక్షన్ ఓవర్ రూల్డ్. నిజంగా టామ్ ఈ నేరం చేసుంటే రాణి హాస్పిటల్లోనే నిజం చెప్పుండేది. రాణి టామ్ని డబ్బడిగింది. పైగా టామ్ అమెరికా వెళ్ళిపోతున్నాడు అని తెలిసి ఎక్కువ మొత్తంలో డబ్బు కావాలని బెదిరించింది. దానికి టామ్ నిరాకరించడంతో ఈ విధంగా తనపై నేరం మోపింది. ఇదంతా ఒక పెద్ద మాఫియా. ఇలాంటి కేసులు ఎప్పటినుంచో వస్తున్నాయి, మనం చూస్తూనే ఉన్నాం. డబ్బున వాళ్ళని చూడడం, అందచందాలతో ప్రేమ పేరుతో ట్రాప్ చేయడం, ఫైనల్ గా వాళ్ళ దగ్గర నుంచి కావలసినంత డబ్బు రాబట్టడం, ఇది వీళ్ల పని. ఈ రాణి కూడా అలాంటి కోవకు చెందిందే. నో యువర్ ఆనర్. ఈవిడ అటు తిప్పి ఇటు తిప్పి తన మాటలతో లాజిక్స్ తో కేసుని తప్పుదారి పట్టిస్తున్నారే తప్పితే సరైన సాక్ష్యం ఆధారం ఒక్కటి కూడా నిరూపించడం లేదు. అలాంటప్పుడు నా క్లయింట్ తప్పుడు ఆరోపణ చేసింది అని ఎలా నమ్ముతారు? యువర్ ఆనర్, నేను రాణిని విచారించాలనుకుంటున్నాను. పర్మిషన్ గ్రాంటెడ్. థ్యాంక్ యూ యువర్ ఆనర్. రాణి, నీకొక ఇడ్లీ బండి ఉంది కదా? ఉందండి. అది నీ సొంతమేనా? అవునండి. నువ్వు చదువుకుంటున్నావు కదా? నీకు ఇడ్లీ బండి పెట్టుకోవడానికి డబ్బులెవరిచ్చారు? ఝాన్సీ అక్క నాకు లోన్ ఇప్పించి ఇడ్లీ బండి పెట్టించింది. మీ కాలేజ్ ఫీజు ఎంతుంటుంది? 2 లక్షలు. నీ కాలేజ్ ఫీజు ఎవరు కడుతున్నారు? నేనే కట్టుకుంటాను. అప్పుడప్పుడు ఝాన్సీ అక్క కూడా హెల్ప్ చేస్తుంది. నోట్ దిస్ పాయింట్ యువర్ ఆనర్. కేవలం చిన్న ఇడ్లీ బండి నడుపుతూ 2 లక్షలు కాలేజ్ ఫీజు కట్టడం సాధ్యమేనా మిలాడ్? ఆ ఇడ్లీ బండి మీద వచ్చే డబ్బులు వీళ్ళ అవసరాలకి, తిండికి, బట్టలకే సరిపోవు. ఒకవేళ టైం బాగోలేక జ్వరమో ఇంకేదైనా పెద్ద రోగమో వస్తే మెడిసిన్స్, ఎక్స్ట్రా ఖర్చులు ఇలా చాలా ఉంటాయి యురానా. తన ఫైనాన్షియల్ స్ట్రగుల్స్ నుంచి బయట పడడానికి రాణి చిన్న చిన్న తప్పులు చేయడానికి అలవాటు పడింది. అలా చాలా తప్పులు చేసింది. ఇప్పుడు ఏకంగా లైఫ్ టైం సెటిల్మెంట్ కోసం డబ్బున టామ్ ని టార్గెట్ చేసింది. లేదు, నేను అలాంటి దాన్ని కాదు. రాణి తన పేదరికం నుంచి బయటపడడానికి డబ్బు మీద ఆశతో పబ్లిక్ ప్రాసిక్యూటర్ అయిన ఝాన్సీ సహాయంతో నా క్లయింట్ ని బ్లాక్ మెయిల్ చేస్తున్నారని క్లియర్ గా అర్థమవుతోంది. యురానా, ఇంతకు మించి ఈ కేసులో వాస్తవం లేదు. వీళ్ళు చెప్పేది నిజమని మనం నమ్మడానికి ఎలాంటి సాక్ష్యాధారాలు కూడా లేవు. యువర్ ఆనర్, మాటి మాటికి పేదరికమే తను తప్పు చేయడానికి కారణం అన్నట్టుగా మాట్లాడుతున్నారు. కోట్లకి కోట్లు పడగలెత్తిన ఈ మృణాలిని గారికి ఈ దేశంలో ఇంకా ఎంతో మంది ప్రజలు పేదరికంలోనే మగ్గుతున్నారనే విషయం తెలీదేమో. వాళ్ళంతా తప్పుడు వాళ్ళనా? తప్పు చేయడానికి పేదరికం ప్రామాణికం కాదండి. డబ్బున్నవాడు తప్పు చేస్తాడు, డబ్బు లేనివాడు కూడా తప్పు చేస్తూ ఉంటాడు. యువర్ ఆనర్, కొత్త బిచ్చగాడు పొద్దెరగడు అన్నట్టు కొత్తగా కేసు వాదిస్తున్న ఈ ఝాన్సీ గారు ఇలా ఎంతసేపైనా వాదిస్తూనే ఉంటారు. ఇప్పటికే తనకి టైం ఇచ్చి కోర్టు తమ విలువైన సమయాన్ని కోల్పోయింది. ఇంతటితో ఈ కేసు క్లోజ్ చేసి నా క్లయింట్ని ఎటువంటి షరతులు లేకుండా విడుదల చేయవలసిందిగా కోర్టు వారిని కోరుతున్నాను. దట్స్ ఆల్ యువర్ ఆనర్. రిట్రీవ్ అయింది, పంపించాను, చూసుకోండి. అవును, ఓకే.
వచ్చింది. ఓ థ్యాంక్ యూ యువర్ ఆనర్. ఇందాకటి నుంచి మృణాలిని గారు అడుగుతున్న ఎవిడెన్స్ ఇప్పుడొచ్చింది. మీ దగ్గర ఏదైనా ఎవిడెన్స్ ఉంటే చూపించండి. ష్యూర్ యువర్ ఆనర్. అక్కడ ఆ ఇన్సిడెంట్ జరిగినప్పుడు ఆ పరిసరాల్లో ఉన్న ఒక అబ్బాయి అక్కడే క్యాజువల్గా తన ఫోన్లో వీడియో షూట్ చేస్తున్నప్పుడు టామ్ రాణిని బలవంతంగా తన కార్లో తీసుకెళ్తున్నట్టు రికార్డ్ అయిన వీడియో. దీనికి మీరేమంటారు మృణాలిని గారు? యువర్ ఆనర్, ఇఫ్ యు డోంట్ మైండ్, నేను ఒక్కసారి ఆ వీడియో చూడొచ్చా? ఎస్, చూడొచ్చు. యువర్ ఆనర్, ఈ వీడియోని మళ్ళీ ఒకసారి పరిశీలించండి యువర్ ఆనర్. ఇందులో ఎక్కడా టామ్ రాణిని బలవంతంగా తీసుకెళ్తున్నట్టు లేదు. రాణియే టామ్ పై పడుతున్నట్టుంది. ఒకసారి చూడండి. నిజమే, ఇందులో ఎక్కడా టామ్ తనని బలవంతంగా తీసుకెళ్తున్నట్టు లేదు. దట్స్ ఆల్ యువర్ ఆనర్. ముందు చెప్పినట్టుగానే రాణి ఇదంతా ఒక ప్లాన్ ప్రకారం చేసింది. ఈ వీడియో చూపిస్తే ఈ ఝాన్సీ ఈ కేసు గెలుస్తారు అనుకుని ఉంటుంది పాపం. కానీ ఈ వీడియో వల్ల మాకే మంచి జరిగింది. టామ్ ఏ తప్పు చేయలేదని విజువల్గా కూడా ప్రూవ్ అయింది. సో ఈ కేసు ఇంతటితో కొట్టివేయడం బెటర్ యువర్ ఆనర్. ఇదంతా టైం వేస్ట్ తప్ప ఇంతకు మించి ఏం లేదు. దట్స్ ఆల్ యువర్ ఆనర్. వాదోపవాదాలు పరిశీలించిన తరువాత ఒక్క నిమిషం యువర్ ఆనర్. కేసు ఇంకా పూర్తి కాలేదు మై లార్డ్. అయితే మీరేం చెప్పదలుచుకున్నారో చెప్పండి. థ్యాంక్ యూ యువర్ ఆనర్. స్టార్ట్ ద సెషన్ పీపీ గారు. ఎస్ యువర్ ఆనర్. టామ్ మీకు తెలుసా? తెలుసు. తను మీ ఫ్రెండా? అవును, క్లోజ్ ఫ్రెండ్. క్లోజ్ ఫ్రెండ్ అంటే తన గురించి మీకు పూర్తిగా తెలిసే ఉంటుంది కదా? ఖచ్చితంగా తెలిసే ఉంటుంది. నోట్ దిస్ పాయింట్ యువర్ ఆనర్. ఓకే, ఆ రోజు మీ ఫ్రెండ్ టామ్ కార్లో మీరు కూడా ఉన్నారు. రాణిని కారులో ఎక్కించుకుని మీరు ఎక్కడికి తీసుకెళ్లారు? తనని ఏం చేశారు? అదే ఆ రోజే ఏం జరిగిందో చెప్పండి. నాకు గుర్తు రావడం లేదు మేడం. అంటే మీకేదైనా మతిమరుపుందా? పర్లేదు చెప్పండి. లేదు. మరైతే ఎందుకు గుర్తులేదు? ఎందుకంటే ఆ రోజు నేను డ్రింక్ చేసున్నాను కాబట్టి. డ్రింక్ చేస్తే జరిగింది మర్చిపోతారా?
యువర్ ఆనర్, నివాస్ టామ్ క్లోజ్ ఫ్రెండ్. తన ఫ్రెండ్ ని కాపాడుకోవాలనే దురుద్దేశంతో జరిగిన విషయం చెప్పకుండా డ్రింక్ చేయడం వల్ల తనకేమీ గుర్తు లేదు అని కుంటి సాకులు చెప్తున్నారు. సాక్షులు చెప్పేవన్నీ సాకులు అనుకుంటే ఎలా పీపీ గారు? చూడు నివాస్, ఆ రోజు రాణి మీతో పాటు ఇష్టంగా వచ్చిందా, లేక మీరే తనని బలవంతంగా తీసుకువెళ్లారా? నాకు గుర్తులేదు. డ్రింక్ చేసినా కూడా ఎంతో కొంత గుర్తు ఉండే ఉంటుంది కదా, అది చెప్పు, సరిపోతుంది. ఆ రోజు ఏం జరిగిందో నాకు గుర్తులేదు. ఎందుకంటే నేను డ్రింక్తో పాటు డ్రగ్స్ కూడా తీసుకున్నాను. వాట్? డ్రగ్స్ తీసుకున్నావా? అడుగుతుంది నిన్నే నివాస్, నువ్వు డ్రగ్స్ తీసుకున్నావా? నో. చిన్న బ్లడ్ శాంపిల్ చాలు నువ్వు డ్రగ్స్ తీసుకున్నావో లేదో చెప్పడానికి. చెక్ చేయించమంటావా? నో నో. ఎస్, ఐఎమ్ ఏ డ్రగ్ ఎడిక్ట్. ఆ రోజు నివాస్ మాత్రమే కాదు యురానా, రాణి కూడా డ్రగ్స్ తీసుకుంది. ఎస్ యురానా, రాణి ఒక డ్రగ్ అడిక్ట్. నో మేడం, తన మీద అలాంటి నిందలు వేయకండి. అసలు రాణికి చెడు సావాసాలు, చెడు పరిచయాలు ఎలా ఉంటాయో కూడా తెలియవు యువర్ ఆనర్. లేదు యురానా, రాణి డ్రగ్స్ తీసుకున్నట్టు నా దగ్గర ఆధారాలున్నాయి. ఆ రోజు రాణికి టెస్ట్ చేయించినప్పుడు ఈ టెస్ట్ కూడా చేయించాను యురానా. మీరొకసారి టెస్ట్ రిపోర్ట్స్ చూడండి. ఎస్, రాణి డ్రగ్స్ తీసుకున్నట్టు తన టెస్ట్ రిపోర్ట్లో కనిపిస్తోంది. నో యువర్ ఆనర్, అదంతా ఫేక్. మీరు నో అని అరిచినంత మాత్రాన నిజం అబద్ధం అయిపోదు. యువర్ ఆనర్, ఆ రోజు హాస్పిటల్లో అప్పుడే రాణికి టెస్టులు చేయిస్తే డ్రగ్స్ పాజిటివ్ వస్తుందని టైం తీసుకొని సాయంత్రం టెస్ట్ చేయించారు. కానీ డ్రగ్స్ తీసుకున్న వాళ్లకు 72 గంటల వరకు బాడీలో డ్రగ్ ఉంటుందని వీళ్లకు తెలియదు పాపం. యురానా, ఈ కేసులో నిజానిజాలు మీ ముందు పెట్టాను. మీ జడ్జిమెంట్ ఏమైనా మేమందుకు సిద్ధంగా ఉన్నాము. దట్స్ ఆల్ యువర్ ఆనర్. ఝాన్సీ గారు, నివాస్ డ్రగ్స్ తీసుకుని ఉండడం వల్ల తనకేమీ గుర్తులేదంటున్నాడు. రాణికి డ్రగ్స్ అలవాటు ఉన్నట్టు రిపోర్ట్లో తేలింది. దీనికి మీరేమంటారు? నో యువర్ ఆనర్, దీని వెనక ఎవరో ఉన్నారు. టామ్ని ఈ కేసు నుంచి తప్పించాలని ఇలా చేస్తున్నారు. అబ్జెక్షన్ యువర్ ఆనర్. ఏ ఎవిడెన్స్ లేకుండా నా క్లయింట్ని దోషి అనడం కరెక్ట్ కాదు. తను నిర్దోషి. అర్థం లేని కేసు టేకప్ చేసి ఎంతో విలువైన కోర్టు సమయాన్ని వృధా చేసినందుకు గాను పబ్లిక్ ప్రాసిక్యూటర్ గారికి జరిమానా విధించవలసిందిగా నేను కోరుతున్నాను యువర్ ఆనర్. ఇది అర్థం లేని కేసు కాదు యువర్ ఆనర్. ఇలాంటి కొన్ని వందల కేసులు తీర్పు కోసం పడిగాపులు కాస్తున్నాయి. మనమందరం మహిళా సాధికారత గురించి మాట్లాడతాం. అన్ని రంగాల్లో మహిళలు ముందుకు రావాలి అని రిజర్వేషన్ కల్పిస్తాం. మహిళల స్వేచ్ఛ గురించి స్పీచ్లు ఇస్తాం. కానీ నిజంగా
ఆడవాళ్ళకి స్వేచ్ఛ దొరుకుతుందా? రాణిలాగా తన కాళ్ల మీద తన నిలబడాలి అనుకునే అమ్మాయిలు ఎంతో మంది ఉన్నారు. వాళ్ళకి పని చేసే చోట రక్షణ దొరుకుతుందా? వాళ్ళ డ్రెస్సింగ్ స్టైల్ మీద కామెంట్స్ చేస్తారు, హెయిర్ స్టైల్ మీద జోకులు వేస్తారు, లాంగ్వేజ్ బాలేదు అంటారు, బాడీ లాంగ్వేజ్ బ్యాడ్ గా ఉంది అని అంటారు. మనం పుస్తకాల్లో చదివాం, స్వతంత్రం ముందు బ్రిటిష్ వాళ్ళు మన ఆడవాళ్ల మీద ఎన్నో అఘాయిత్యాలు చేశారు అని. కానీ ఇప్పుడు 78 సంవత్సరాల స్వతంత్ర భారతంలో కూడా ప్రతిరోజు ప్రతి నిమిషం అమ్మాయిల మీద అఘాయిత్యాలు, ఆపై హత్యలు జరుగుతూనే ఉన్నాయి యువర్ ఆనర్. ఒకవైపు దేశవ్యాప్తంగా సంచలనం రేకెత్తిస్తున్న రేప్ కేసులు కోర్టులో ఉండగానే 10, 20 సంఖ్యలో కొత్త కేసులు నమోదవుతున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో ఒక అమ్మాయి తన క్యారెక్టర్ గురించి పబ్లిక్ లో పిచ్చి కూతలు కూశారు అని తెలిసినా, తన మానం గురించి టీవీలో లైవ్ డిబేట్లు పెట్టారు అని తెలిసినా, తను న్యాయం కోసం కోర్టుకు వస్తే ఇది అర్థం లేని కేసు అని కొట్టిపారేయడం ఏమాత్రం కరెక్ట్ కాదు యువర్ ఆనర్.